కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు పూర్తయింది. సో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేర నెరవేరాయనుకుంటున్నారు? నమస్తే అండి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సమాజంలో సగభాగమైనటువంటి మహిళా సోదరిమణుల గురించి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినాం. ఆ తర్వాత ముఖ్యంగా గ్యాస్ సిలిండర్స్ వాళ్ళకి 500 రూపాయలకి ఒక గ్యాస్ సిలిండర్ మహిళా సోదరిమణులకు ఇచ్చినాం. అదేవిధంగా వాళ్ళ ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లు కూడా 200 యూనిట్ల వరకు 700 రూపాయల వరకు ఉచితంగా ఇవ్వడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా సాధారణంగా ఇళ్ల లోపల వాళ్ళ యొక్క పిల్లల చదువుల గురించి తల్లి యొక్క ఆరాటం ఎక్కువ ఉంటుంది. మగవాళ్ళు బయట పనిచేయడానికి వెళ్తారు, మహిళలు ఇంట్లో ఉండి హోంవర్క్ చేయించడం, పిల్లల చదువు గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. కాబట్టి అమ్మ ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేసి ఆ ఆదర్శ పాఠశాలల్లో ఒక్కొక్క పాఠశాలకు, చిన్న పాఠశాల అయితే కూడా కనీసం ఒక 2 లక్షల నుంచి ఒక మండల స్థాయి పాఠశాలకు 32 లక్షల రూపాయల వరకు శాసనసభ్యుడిగా మేము అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా పాఠశాలని ఆధునీకరించడం, పాఠశాలకు కావలసినటువంటి మౌలిక వసతులు అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, అదేవిధంగా అదనపు తరగతి గదులు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఈ విధంగా వాళ్ళకు మంచినీటి సదుపాయాలు కావచ్చు, అన్ని సౌకర్యాలు కూడా ఆధునిక సౌకర్యాలు కూడా గ్రామీణ ప్రాంతంలో కూడా విద్యార్థులకు అందరూ కూడా కలిగించాలని చెప్పి మహిళలకి పెద్దపీట వేసినాం. వచ్చే నెల నుంచి ఒక 1 మంత్ లోపల 1.5 మంత్ లోపల అన్ని గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించబోతున్నాం. అవి కూడా మహిళల పేరు మీద ఇవ్వబోతున్నాం. ఇంటి స్థలం లేని వాళ్ళకు ఇంటి స్థలం కూడా ఇవ్వబోతున్నాం. అవి కూడా మహిళల పేరు మీదనే ఇవ్వబోతున్నాం. ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, బీసీలు ఇతరులు అయితే 5 లక్షల రూపాయలు కేటాయించి ఈ యొక్క ఇండ్ల నిర్మాణం ఎట్లయితే పాత ఇండ్లు పెంకుటిండ్లు కానీ బండలి ఇండ్లు కానీ ఉంటే అవి తీసేసి వాటి స్థానంలోనే ఆర్సీసీ చెత్తేసినటువంటి ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. అదేవిధంగా ఒకవేళ ఇంట్లో రేషన్ కార్డ్స్ తక్కువ ఉండి కుటుంబ సభ్యులు ఎక్కువ ఉంటే వాళ్ళ కొత్త రేషన్ కార్డు కూడా ఇచ్చి ఆ రేషన్ కార్డు ద్వారా వాళ్ళకి అర్హత కలిగించి ఇందిరమ్మ కమిటీలు వేసి గ్రామాల లోపల గ్రామ సభ ఏర్పాటు చేసి ఎవరెవరికి ఇండ్లు లేవు, ఎవరైతే సమాజంలో అత్యంత పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళందరూ కూడా ఈ 6 పథకాలు భాగంగా ఇవ్వడానికని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఈ కార్యక్రమాలు అనేది మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి 6 నెలలు కూడా కాలేదు 31,000 కోట్ల రూపాయలకు క్యాబినెట్ తీర్మానం చేసినాం. రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్నాం. అదేవిధంగా రైతు భరోసా పథకానికి కూడా మంత్రులతో గౌరవ ముఖ్యమంత్రి గారు కమిటీ వేసిండ్రు. దానికి విద్యా విధానాలు ఏం చేయాలి, గతంలో ఉన్న ప్రభుత్వం 5,000 రూపాయలు ఎకరానికి ఇచ్చేది, మనం ఇప్పుడు 7,500 రూపాయలు ఎకరానికి ఇవ్వబోతున్నాం. కానీ లేఅవుట్లకి రోడ్లకి పోయినటువంటి భూములకు ఇవ్వకుండా ప్రజల నుంచి అభిప్రాయం తీసుకొని ఇవ్వడానికని చెప్పి కసరత్తు చేస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇంకా ప్రతి మండలంలో కూడా ఒక అంతర్జాతీయ స్థాయి పాఠశాల ఏర్పాటు చేయాలి. మన గ్రామాల్లో మట్టిలో మాణిక్యం లాంటి విద్యార్థులను అమెరికా లాంటి విదేశాలకు గల్ఫ్ దేశాలకు కూడా పంపించే విధంగా కృషి చేయాలనే ఉద్దేశంతో విదేశాలకు అడాప్ట్ అయ్యేటటువంటి సిబిఎస్ఈ విద్యా విధానం కావచ్చు, ఐసిఎస్ఈ విద్యా విధానం కావచ్చు, ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి యువ వికాసం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. గతంలో కూడా మేము మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసినాం. 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు గర్ల్స్కి హాస్టల్ కూడా పెట్టి ప్రతి మండలంలో కూడా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పర్మనెంట్ ల్యాండ్లలో బిల్డింగ్స్ కట్టి ఏర్పాటు చేసినాం. గతంలో ఉమ్మడి జిల్లా లోపల నవోదయ పాఠశాలలు ఉండేవి. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రతి మండలాలలో బ్లాక్లలో కూడా ఈ యొక్క మోడల్ స్కూల్స్ నిర్మాణం అనేది కొనసాగించినాం. ఆ తదుపరి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ మోడల్ స్కూల్ వ్యవస్థనే ఆపేయడం అనేది జరిగింది. మేము మాత్రం తప్పకుండా ప్రతి మండలం లోపల అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ 6 పథకాలను అమలు చేయడం లోపల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం.